బుల్డోజర్లకి చెక్ అంటే యోగి ఆదిత్యనాథ్కి చెక్ పడినట్టే. యోగి ఆదిత్యనాథ్ సర్కారే మొట్టమొదటి బుల్డోజర్ బాబా అంటూ అక్కడ ముద్దుగా పిలుచుకోవడం. ఎక్కడైతే అక్రమార్కులు అంటే ఎస్పెషల్లీ ఏదో అవినీతి ఈ కేసుల్లో కాదు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, మత కలహాలు సృష్టించేవాళ్ళు, ఆడపిల్లల మీద దుర్మార్గం చేసే వాళ్ళకి సంబంధించినటువంటి అనేక ఆస్తుల కూల్చివేత జరిగింది. దాన్ని తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యాయి. ఈ ఫాలో అయ్యే క్రమంలో కొన్ని తప్పులు కూడా జరుగుంటాయి. తప్పులని కంట్రోల్ చేయడం కోసమే చట్టం ఉంది కాబట్టి, న్యాయం ఉంది కాబట్టి న్యాయస్థానం ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి టోటల్గా ఆపేసింది. యోగి ఆదిత్యనాథ్ విధానానికి చెక్ పెట్టింది. అక్టోబర్ 1 దాకా ఆపి ఈలోపుగా రైల్వే ఆక్రమణలైనా, ఇరిగేషన్ ఆక్రమణలైనా, ప్రభుత్వ భూముల ఆక్రమణలైనా అట్లాంటి వాటి మీద చర్య తీసుకోండి, కానీ ఏదైతే నేరస్తుడు నిందితుడు అన్న కారణంగా వాళ్ళది కూల్చడానికి వీల్లేదని చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా ఒక మంచి నిర్ణయమే. అట్ ద సేమ్ టైం అరాచకాలకు పాల్పడే వాళ్ళని యోగి ఆదిత్యనాథ్ వదిలే రకం కాదు. ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి లోపం, డొల్లతనం ఏదో ఉంటుంది. వాళ్ళు ఆక్రమించుకున్న ప్రదేశాల్లో ఉన్నారని ఇంతకుముందు కూడా కూల్చింది, అంతేగాని నేరస్తుడు నిందితుడని కాదు కూల్చింది. కాబట్టి తన యాక్టివిటీ తనేం ఆపే రకం కాదు.